రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే నడుస్తుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? అన్ని విధాలా బాగుంది. రేషన్ కార్డు ఇప్పిస్తా అంటారు, అది ఇప్పిస్తా అంటారు. ఇంకేమైతే కాదు, ఇచ్చినాక బాగుంటది. ఫ్రీ బస్ ఇస్తుండు కదా, ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందా లేదా? లేడీస్కి ఇస్తారు, మాకు ఇస్తారు. అది తీసేయాలంటారు, తీసేయాలంటారు కదా, తీస్తే మంచిగా ఉంటుందా, ఇక తీయకుంటే మంచిగా? ఇక వాళ్ళు ఏం చేసినా కూడా మేమైతే కష్టపడి బతకాలి. కష్టపడని వాళ్ళు ఏం చేస్తలేదు. అయితే ఇప్పుడు ఇండ్లు ఇస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఫోటోలు దింపుకొని ఇంకా పోతారు కదా. ఇంకా రాలే కదా. ఫోటోలు దింపుకొని అయితే పోతుండ్రు కదా, ఆ? ఫోటోలు అయితే దింపుకొని పోతారు కదా, ఇస్తారా? ఫోటోలు ఇంకొని పోతున్నారు. అప్లికేషన్ పెట్టిరా మీరు? పెట్టినాం. సరే, కేసీఆర్ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టిరా? పెట్టినాం. మరి ఏమన్నారు అప్పుడు? అప్పుడు రాలే ఇంకా మాకు. ఆ, సీరియల్ తో వస్తా అంటారు, నీకు సీరియల్ రాదు. ఫోటోలైనా దింపుకొని పోయిండ్రా? పోయిరు. ఓకే. మరి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో అయితే మనకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అని చెప్పి ఇచ్చేటోడు. అదంతా ఊర్లలో, మీ సిటీలో అయితే ఏమి ఇస్తారు? పని ఉచిత చేస్తేనే కరెంట్ ఉంటది. వస్తుందా మీకు? ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ ఉండదు మాకు. ఓకే. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా ఉంది? ఆయన పెట్టిన ఫ్రీ పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? రేవంత్ రెడ్డి పరిపాలన హ్యాస్ ఆఫ్ నౌ ఓకే, బాగుంది అని చెప్పలేం, బాగాలేదని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడే వచ్చినాడు కాబట్టి 1 year అయినా 2 years టైం పడుతుంది, టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకోటి ఫ్రీ పథకం అనేది నా దృష్టిలో కొన్ని డేస్ వరకు ఓకే, కానీ ఇప్పుడు అది ఓవర్ అయిపోయింది. ఫ్రీ పథకం పెట్టినందుకు పబ్లిక్ అనేది డబల్ ఎక్కుతారు. పబ్లిక్ డబల్ ఎక్కుతున్నారంటే బస్సులు కూడా డబల్ ఉండాలి కదా, దానివల్ల ఉన్న బస్సులకే డబల్ లోడ్ పడుతుంది. మా డ్రైవర్ కంటే చాలా ఇబ్బంది అవుతుంది. సిటీ బస్ లోనికి వెళ్ళమంటే వెళ్ళరు, ఆధార్ కార్డు చూపించారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ పథకం తెలిసి లేడీస్ కి తీసి ముసలి వాళ్ళకి స్కూల్ పిల్లలు పెడితే బెటర్.